హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు మీకు ఉండవల్లి కేవ్స్ చూపిస్తాను. ఇందులో అనంతసేన పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. ఒక దైవ కార్యం నిమిత్తం విజయవాడ ఒక శైవ క్షేత్రానికి, విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఒక శైవ క్షేత్రానికి మేము బయలుదేరాము. అనుకోకుండా ఇక్కడ ఇది కరకట్టకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఉండవల్లి కేవ్స్. అనుకోకుండా ఇక్కడ ఆగటం జరిగింది. ఈ కేవ్స్ వచ్చేటప్పటికి 6 నుంచి 7వ శతాబ్దంలో దీన్ని నిర్మించబడినట్లుగా తెలుస్తుంది. ఇవి 4 అంతస్తుల్లో ఉంటుంది అనమాట. 16వ శతాబ్దం వరకు ఈ కేవ్స్ రాజపోషణలో ఉన్నవి. చుట్టూ ఒక్కసారి గ్రీనరీ చూడండి. ఆ కొండలు, ఆ పచ్చటి చెట్లు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదాం వచ్చేయండి. ఈ కేవ్స్ వచ్చేటప్పటికి మొత్తం 4 ఫ్లోర్స్ అనమాట. ఈ కేవ్స్లో డైరెక్ట్గా మనకి కృష్ణానది కింద నుంచి దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళటానికి, అలాగే మంగళగిరి పానకాల స్వామి టెంపుల్కి వెళ్ళటానికి, కొండపల్లి చేరటానికి మార్గాలు ఉన్నవి. వాటిని ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ క్లోజ్ చేసింది. ఈ స్తంభాల మండపంలో ఒకప్పుడు బౌద్ధ భిక్షులు ధ్యానం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చక్కగా నెక్స్ట్ ఫ్లోర్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో త్రిమూర్తులు మనకి శిల్పరూపంలో చెక్కబడి ఉంటారు. అలాగే సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేటప్పటికి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అనంతశయని పద్మనాభుని రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఆహా, ఒక్కసారి ఈ స్తంభాలని, దాని మీద శిల్పకళని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనకి టెంపుల్ ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. జై శ్రీరామ్, ఓం శ్రీ ఆంజనేయ. లోపలికి వచ్చేయండి, స్వామివారిని చూద్దాం. ఇక్కడ విష్ణుమూర్తి దాదాపు 25 అడుగులు ఏకశిలా రూపంలో మనకి కనిపిస్తున్నాడు. ఆయన పద్మాలకు ఒకసారి నమస్కారం చేసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఆహా, ఒక్కసారి చూడండి ఆయన రూపం ఎంత అద్భుతంగా ఉందో. శేషతల్పం మీద శయనిస్తూ ఉన్నారనమాట. ఇలాంటి టెంపుల్స్ వచ్చి ఇలాంటి విగ్రహాలు ఇక్కడ ఉండవల్లి కేవ్స్లో ఒకటి, తెలంగాణలో అనంతగిరి, అలాగే కేరళ తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి రూపంలో ఈ 3 చోట్ల మాత్రమే ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు నేను గణపయ్యను చూపిస్తాను, వచ్చేయండి. అసలు ఆ శిల్పకళ అయితే అద్భుతం. దాదాపు 6-7 శతాబ్దాల క్రితం అప్పుడు చెక్కబడింది కదా. ఎలా అంటే ఒక కాలు మడుచుకొని, కాలు మీద ఒక చేయి పెట్టుకొని, ఇంకొక చేతిలో లడ్డూ పట్టుకొని గణపయ్య మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఓం గణేశాయ నమః. ఎంత ఎంత కన్నుల పండగగా ఉంటుందంటే ఆ విగ్రహంలో ఇప్పటికీ ఆ జీవం అలానే ఉంది. అలానే ఇవి త్రిమూర్తుల విగ్రహాలు. ఈ శిల్పకళ ఆధారంగా ఇది చాళుక్యుల కాలం నాటిదని మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్తుంది అన్నమాట. ఇక బయటకు వచ్చేసేయండి, ఒక్కసారి వ్యూ చూద్దాం. ఎంత అద్భుతంగా ఉందో కదా. ప్రకృతికి పచ్చని పరికిణి వేసినట్లు ఒక చిన్ని లేక్ కూడా కనిపిస్తుంది చూడండి, ఒక పాయాల ఎంత చక్కగా ఉందో. అలానే ఇక్కడ కొబ్బరి తోట కూడా అద్భుతం నిజంగా. 2 కళ్ళు సరిపోలేదు. మంచి పాజిటివ్ వైబ్స్ అనమాట. ఇక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి మునులు, ఋషులు విగ్రహాలు కూడా చక్కగా నిర్మితమై ఉన్నాయి. ఇక్కడికి ఎక్కువగా స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఎక్స్కర్షన్స్కి వస్తుంటారు. మీరు కూడా ఇటు విజయవాడ సైడ్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.